హైదరాబాద్, కడప, విశాఖపట్నం కేంద్రాల నుంచి ప్రసారం. హరహర మహాదేవ నాటకం. రచన నిర్వహణ శ్రీ సత్యం శంకరమంచి. भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. నాయనా కుమారా, సీత పూలింకా తీసుకురాలేదా? ఇదిగో వచ్చేసిందన్నా. వచ్చేసాను స్వామి, కొంచెం ఆలస్యమైందంటే. ఇవిగో పూలు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. హర 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 మహాదేవ శంభో శంకర. స్వామి, ఈ జన్మలో నీ సేవ చేసే భాగ్యం కలిగించావు. జన్మ జన్మలకి నన్ను నీ సేవలోనే ఉంచుకుని తరింపచేయి తండ్రి. అమ్మా సీత, రామ్మ ఇలా ఈ ప్రసాదం తీసుకో. ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, వానొచ్చినా వరదొచ్చినా తెల్లారేసరికి స్వామి సేవకు నువ్వు పువ్వులు తేవాల్సిందే కదా. ఇంత చిన్న వయస్సులో ఈశ్వరుడు నీకెంత భక్తి పెట్టాడమ్మా. అంతా స్వామిదయ, నాదేముంది బాబు. అయ్య పూజకి పూలిచ్చుకుని సాంబాని మనసారా దండ ఇట్టుకుని ఎడితే గాని నాకు తెల్లవారినట్టుండదయ్యా. నీకే కాదు, నీ పూలు రాకపోతే ఆ దేవుడికే తెల్లవారదు. మొట్టమొదటి అర్చన నీ పూలతో చేస్తే గాని మా నాన్నకు తృప్తి ఉండదు. అంతే కాబోలు, నేనెన్ని పూజలు చేసినా సీత తెచ్చిన పూలతో అర్చిస్తే తప్ప ఆ స్వామి మొహం నవ్వినట్టుండదు. అంతా ఈశ్వరుడి లీల. నాకు సెలవేయండి స్వామి. అలాగే, నీకు శుభం కలుగుతుంది. వెళ్ళిరా అమ్మా, వెళ్ళిరా. ఓయ్ సీత, నన్ను సెలవడగలేదే? నువ్వు చిన్న స్వామి కదా, పెద్దయ్యాక అప్పుడు. అట్లాగా. ఇవిగో అమ్మవారి పూజా పుష్పాలు. ఒక్క స్వామివారి పత్రినే తీసుకెడితే అమ్మవారి కోపం వస్తుంది. ఈ మందార పూలు కళ్ళకత్తుకుని సిగలో తురుముకో. చిన్న స్వామి, అయ్య తనుగులో అమ్మ సగం కాదా? అయ్య పూజా పుష్పాలు అమ్మని కావా? అయ్యకి పెట్టినదన్ను అమ్మకి చెందదా? ఇద్దరూ కలిసే కదయ్యా ఉంటారు. నేనింకా ఒక్కడే, నాకంత అనుభవం లేదు. ఆ రోజు వస్తదిలే. ఎప్పుడు? ఆంజనేయ స్వామి పెళ్ళినాడు. నాయనా, మీ బాబాయ్ ఇంకా రాలేదా? లేదు నాన్న, నేను స్నానం చేసి వస్తూ నిద్రలేపొచ్చాను. ఏమిటో, ఈశ్వరుడు వాడికి నిష్ఠనివ్వలేదు, నియమ నిగ్రహాలు అనుగ్రహించలేదు. వాడి సుకృత విశేషం. సరే, నేను అనుష్ఠానానికి వెళ్తున్నాను. యాత్రికులు వస్తే జాగ్రత్తగా చూసుకోండి. అడుగో నాన్న, బాబాయ్ వస్తున్నాడు. ఆహా, సరే, మంచిది, జాగ్రత్త. ఏరా కుమారా, ఎంత రాలుబడి? అదేమిటి బాబాయ్, ఇప్పుడేగా తెల్లవారింది, ఇంకా యాత్రికులు రావద్దు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ దేశంలో దైవభక్తి ఇంత తగ్గిపోతుంది ఏమిటో.
తెల్లవారేటప్పటికి 10 రుద్రాభిషేకాలు 20 ఏకాదశి రుద్రాలు చీట్లు దిగి పళ్ళెం గలగల్లా ఆడొద్దు. ప్రాతకాల ఉషోదర్శనం కోసం జనం గుంపులు గుంపులుగా ద్వారం దగ్గర నిలబడితే మన పళ్ళెంలో కంగు కంగుమని డబ్బులు రాలాలి. ఏమిటా దేశంలో దైవభక్తి పోయింది, అందుకే కరువులు కాటకాలు. ఎవరెక్కడ? ఇక్కడ ఎండిపోయిన పత్రి ఏమిటి? ఆ పక్క కాగితం ముక్కలేమిటి? ఇది దేవాలయమా పశువుల పక్క? బాబాయ్, మేనేజింగ్ ట్రస్టీ వీరాస్వామి గారు వస్తున్నారు. వస్తున్నాడా? నేను చూసుకుంటాలే. ఆయనకి చెప్పాల్సిన మంత్రపుష్పం నా దగ్గరుందిగా. ఎందుకయ్యా నేను గుమస్తాగా పెట్టింది? ఆ తలుపు సగం మూసిందేమిటి? ఆ పక్కన పూజేమిటి? ఇట్లాగేనటయ్యా గుడి ఉండాల్సింది. ఏం చేస్తున్నావు నువ్వు? చెప్తాను, నేను చూసుకోవాల్సిందేనండి. ఇవన్నీ సర్దుకుని అదే నేను అన్ని చూసుకుని సరి చేసుకున్నాక తమరు లోపలికి రావాల్సిందండి. కానీ తమరు ముందే ఇచ్చేశారు. అంటే నీ వెనకాల నేను రావాలన్నా? అయ్యా అలా కాదు, నేను అన్ని ఏర్పాట్లు చేసి తమరిని దయచేయండి అని పిలిస్తే మీరు అప్పుడు రావటం. ఓ టీవీ, ఓ లాంఛనం, ఓ హుందా. సరే సరే, రేపటి నుంచి టీవీ లాంఛనం హుందాగానే వస్తాం. పద పద లోపలికి. దేవస్థానం మేనేజింగ్ ట్రస్టీ గారు, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు, 500 ఎకరాల సుక్షేత్ర ఖండికాధిపతి గారు, కుడి ఎడమల బరాబరులు పలక సూర్య సమదేశంతో విరాజిల్లే చుక్కల వీరాస్వామి గారు, పరమేశ్వరుని ఆనతో ఇవేనా ఆశీర్వచనం. ఏమిటయ్యా సుబ్రావు, ఈ అచ్చగుడు దండం పెట్టడు? మీరన్నది నాకు వినిపించింది. నేను దండం పెడితే మీకు ఆయుక్షీణం. జగత్ పండితుల కుటుంబం మాది. ఈశ్వరాజ్ఞతో ఆశీర్వదించాను, అదే మీకు రక్ష. సరే సరే, బాగానే ఉంది బాగానే ఉంది. ఊళ్ళో పోదాం పదండి. చూడండి, నా పేరుతో హారతి గీరతి ఇచ్చి పూజా గీజా చేశారా లేదా? అయ్యా, ప్రథమార్చనలన్నీ అయిపోయాయండి. నా పేరుతో మళ్ళా హారతి ఇవ్వండి, చూస్తాను. మరి చీటీ అక్కర్లేదా మీకు? మేనేజింగ్ ట్రస్టీ గారి హారతి కూడా చీటీ కావాలా? ఆ పాట తెలీదు. ఓహో, మీది ఉచిత హారతి కదూ. కానివ్వండి కానివ్వండి. కర్పూరం ఇవ్వండి. ఏమిటి శివయ్య గారు ప్రతిదానికి ఏదో ఏదో కర్పూరం అది ఏదో మరేదో చూసి మేనేజింగ్ ట్రస్టీ గారికి హారతి ఇచ్చేయాలి. కానీ ఏమిటి ఇక్కడ ఉచిత కర్పూరం లేదు కదండి. ఏమిటండి, ఇందాక నుంచి చూస్తున్నాను. హారతి అంటే అన్ని అడ్డంకులే. ఏమిటండి, మేము డబ్బునేటి కొనుక్కొచ్చి మీకు హారతి ఇవ్వాలా? ఏమిటయ్యా నువ్వు అనేది? నువ్వేమిటయ్యా అనేది? శివ, ఏమిటా మాటలు? పెద్దంతరం చిన్నంతరం అక్కర్లా. వెళ్ళిపో అవతలకి. అయ్యా వీరాస్వామి గారు, దయచేయండి, హారతి నేనిస్తాను. నా దగ్గర కర్పూరం ఉంది. మహాదేవయ్య గారు మహాదేవయ్య గారే. ఆ వినయం, ఆ భక్తి ఎవరికి వస్తాయి? అయ్యా, దేవాలయాన్ని కాపాడవలసిన వారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి కదా. రండి, దయచేయండి. అది గది అర్చకుడు అంటే అలా ఉండాలి. సుబ్రావు, చిత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని మీరు. చిత్తం. నమస్కారం. పిలిచారట? కూర్చోండి కూర్చోండి. మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చూడండి, రాత్రి నాకు ఈశ్వరుడు కల్లో కనిపించాడండి. అబ్బా, ప్రొద్దుటి నుంచి మహాదిగ్భ్రమగా ఉందండి. నిజం? నిజమండి. కనిపించి, ఇది మహాపుణ్యక్షేత్రం, ఈ దేవాలయం ఇలాగైనా ఉండాల్సింది, నీకు తోచలేదా, దీన్ని ఉద్ధరించాలని కూడా అనిపించలేదా అని ఇలా తీసి అడిగాడండి. నాకు ఆ ఉద్దేశం ఉందండి. దేవాలయం శిథిలావస్థలో ఉంది, ఏదో చేయాలి. చెయ్యాలి అనడం కాదు, చేసేయడమే. ఉత్తరం వైపు గాలి గోపురానికి వెలవేయిద్దాం. కృష్ణానదికి వెళ్లే మన ప్రహరీ ద్వారం వాకిలికి మెట్లు కట్టిద్దాం. చీరగుర్రం వాహనం బాగు చేయిద్దాం. పెద్ద గాలి గోపురానికి పంచరంగులు వేయిద్దాం. పెద్ద రథానికి చిన్న రథానికి అలంకారాలు చేయించేద్దాం. వీటికి చాలా ఖర్చు అవుతుందండి. అవును. మన దగ్గర నిలవ ఎంత ఉంది? అంతా 5,000 లోపు. వీటన్నిటికీ దాదాపు 20,000 కావాలే. పోనీ మనం గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ మిగతా దేవాలయాల నుంచి కానీ నిధులు సంపాదించలేమా? వీటికి కొంతకాలం పడుతుందండి. నిమిషం ఆగడానికి వీల్లేదు. ఈశ్వరుడికి కోపం వస్తుంది. నేనే ఏదో చందాలు వేయించేసి ఆ డబ్బులు వసూలు చేసేస్తాను. గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చాక నాకు సర్దుదుగానిలే. ఇగో చూడండి, రేపే పనులు ప్రారంభించాలి. ముందు 5,000 నాకు ఇచ్చేయండి. దానికి బోర్డు మీటింగ్ పెట్టి తీర్మానాలు పాస్ చేయించుకోవాలండి. ఏమిటయ్యా నాకు చెప్తావు? ఆ తీర్మానాలు గట్రా రాసి పెట్టరా, మన వాళ్ళ చేత సంతకాలు చేయించేస్తాను.
స్వామి సేవకు నేను తపన పడుతుంటే ఈ అడ్డంకులేమిటయ్యా? మనం ఈ పనులకి టెండర్లు అవి పిలవాలండి. ఏమిటి టెండర్లా? సుబ్రా, అయ్యా చేద్దాం. మనం టెండర్లు పిలుస్తామటయ్యా? అబ్బే తెలవండి. మరి ఏం చేస్తాం? చెప్పు చెప్పు, ఆయనకి చెప్పు. అన్ని సక్రమంగా జరిగినట్టు రికార్డులు చూపిస్తామండి. రూల్స్ ప్రకారం అది కరెక్ట్ కాదండి. ఏది కరెక్టో ఏది కాదో నువ్వు నాకు చెప్పవలసిన పని లేదయ్యా. సుబ్రావ్, చేద్దాం. మన సంగతి కొత్త ఆఫీసర్ గారికి చెప్పు. అయ్యా, వీరస్వామి గారి గురించి మీకు తెలీదు. వారు మెల్లగా మాట్లాడితే పాము బుసగొట్టినట్టు ఉంటుంది, పెద్దగా మాట్లాడితే సింహం గర్జన చేసినట్టు ఉంటుంది. వారు కాదంటే ఈ పరగణలో పచ్చి మంచినీళ్ళు పుట్టాం. వీరితో పోటీ చేసిన ఇద్దరు పెద్దల అడ్రస్లు ఈనాటికి దొరకలేదు. బెదిరిస్తున్నారా? తప్పు తప్పు. బెదిరించడానికి ఎదిరించడానికి సమబుద్ధి కావాలో? నీకు అర్థమయ్యేట్టు ఒక్క మాటలో చెప్తున్నాను. నువ్వు అమ్మిన అభిషేకాల చీట్లే తిరిగి అమ్మి ఆ డబ్బు స్వాహా చేస్తున్నట్లు రుజువు చేస్తాను. అట్లాగే కొబ్బరికాయలు, మంత్రపుష్పాల చీట్లు. ఆ నేరం మీద వారం రోజుల్లో నీ ఉద్యోగం తీయించేస్తా. ఇక ఇంకా ఏమన్నా తేడా వచ్చిందా నీవు నీ కుటుంబం ఊరి పొలిమేర దాటిపోలేరు. ఇది ఘోరం, ఇది అన్యాయం. న్యాయమైన మార్గం వీరస్వామి గారు చెబుతారు, వినండి. ఇక నువ్వు చిన్నవాడివి, పైకి రావలసిన వాడివి. నా మాటకు అడ్డు చెప్పకు. నేను మాత్రం అంత అఘాయిత్యంగా ప్రవర్తిస్తానా? ఈశ్వర సేవకే గాని మన సొంతానికి ఏం చేసుకోవడం లేదుగా. ఆయన సేవలో ఉన్నాం కాబట్టి ఆయన ఖర్చులు మన ఖర్చులు కొంచెం ముందు వెనక అంతే అంతే. లెక్కలన్నీ నువ్వే చూడు, నీ చేతి మించే నడిపించు. ఏంటి నేను ఒక్కడనే కట్టుకుపోతానటయ్యా? ఏమంటావు? ఏమంటాను? అవును అనవయ్యా. అలాగే మీరు చెప్పినట్టే. సంతోషం. ఈశ్వరుడే మన చేత సేవ చేయించుకుంటున్నాడు, మనదేముందయ్యా. సరే, నిన్నటి చీట్ల సొమ్ములు జమగట్టలేదుగా? ఇంకా లేదండి. అయితే సుబ్రావ్, చిత్తం ఆ సొమ్ము మన ఇంటికి తరలి. చిత్తం చిత్తం కొంచెం అవసరం ఉంది. అయ్యా, క్యాష్ బుక్ క్లోజ్ చేయాలి. ఇన్స్పెక్టర్ గారు సడన్ గా వస్తే గొప్ప ఇరుకులో పడిపోతాం. ఏమిటయ్యా నీ కుర్రతనం మాటలు? ఆ ఇన్స్పెక్టర్ సరాసరి వచ్చి క్యాష్ బుక్ కావలించుకుంటాడా? స్నానం పానం అవి అక్కర్లే. ఇంతకు ఆయన మాంసాహారే కదా, నాకు వదిలే. సరే, దేవాలయం ఆదాయం పెంచడానికి ఏమిటయ్యా మార్గాలు? మీరే చెప్పండి. కొబ్బరికాయ కొడితే చీటీ పెట్టాం, మంత్రపుష్పానికి, పూజలకి, అభిషేకాలకి చీట్లు పెట్టాం. సరే, స్పెషల్ దర్శనానికి చీట్లు పెట్టాం. ఇంకా మనం దేనికి చీట్లు పెట్టొచ్చు? అయ్యా, ప్రసాదాల అమ్మకం పెడితే మంచి ఆదాయం ఉంటుందండి. దాన శాసనం ప్రకారం మనం ప్రసాదాలు ఉచితంగా పంచిపెట్టాలండి. ఆ పాత శాసనాల అవతల పెట్టవయ్యా. ఇప్పుడు శాసనం చేసేది మనం. కొంత పంచిపెట్టినట్టు పంచిపెట్టి మిగతా అమ్మేద్దాం. మన పెట్టుబడితో మరికొన్ని ప్రసాదాలు ఎక్కువ చేయిద్దాం. పేక్షుగ్గా ఉంటుందండి. మన పెద్దగాలి గోపురం పక్కన ఉన్న స్థలం ప్రసాదాల అమ్మకానికి బాగా అనువుగా ఉంటుంది కదా. ఆ స్థలం ఎవరితో కనుక్కో, మనం కొనేద్దాం. ఈ ప్రసాదాలు అమ్మే విషయంలో మన అర్చకుల సహకారం కూడా తీసుకోవాలండి. ఆ మహాదేవయ్య గారు మహాభక్తుడు. ఆయనకి లౌకిక విషయాలేవి పట్టవు. ఆయన తమ్ముడు శివయ్య గారే మరీ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు. అయ్యా, పైగా అతని మాటలు భగవద్భక్తిని ప్రోత్సహించేవిగా లేవండి. అతని చేతలను చూస్తే మన మనోరంజని, దేవదాసి అలా పరిదగించి పోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు. పిలిపించండి శివయ్య. ఏ వెంకటస్వామి గారు, మీది రుద్రాభిషేకమా, ఏకాదశి రుద్రాభిషేకమా? ఏకాదశి రుద్రం అండి. అయితే పాపాలు చాలా ఎక్కువ చేశారన్నమాట. ఇదిగో ప్రసాదం తీసుకోండి. మీ పాపాలు కడిగేసుకున్నారుగా, మళ్ళీ మొదలెట్టండి ఈ పాపాలు చేయటం. శివయ్య గారు, మిమ్మల్ని వీరస్వామి గారు పిలుస్తున్నారు. వస్తున్నా వస్తున్నా. బావగారు, ఎవరు? శివరంజన ఏంటి? మా అక్కయ్య ఒకసారి రమ్మనిదండి. వీరాస్వామి గారు పిలుస్తున్నారట, కొంచెం ఆలస్యం అవుతుంది. ఇగో ఈ కొబ్బరి చెక్కలు తీసుకెళ్ళు, పచ్చడి చేసుకోమను. అయ్యా,
పిలిచారట? మీ మాటలు చేతలు మీ వ్యవహారం ఏం బాగోలేవండి. మీకు బాగా లేకపోతే నేనేం చేయగలనండి? అర్చకుడు ఉండవలసిన తీరు ఇదేనా అంట. ఇప్పుడు ఏం లోపం జరిగిందండి? అసలు మీకు భగవద్భక్తి అంటూ ఉండే అంట. లేకపోతే నా పాపాన్ని నేనే పోతాను. మరి ఆ మనోరంజనతో వ్యవహారం ఏమిటి? ఆమె నా సహధర్మచారం లాంటిదండి. అంటే ఆమె మెళ్ళో తాళి కట్టారా? వాళ్ళ ఆచార ప్రకారం తాళి కట్టనవసరం లేదండి. ఇది లోక సమ్మతంగా లేదండి. లోక సమ్మతం అవునో కాదో నాకు తెలియదు కానండి, ఇది శాస్త్ర సమ్మతం. ఆవిడ ద్వారా ఒక పుత్రుని కనయోగం ఈ ఈశ్వరుడు నాకు ఇచ్చాడో లేదో. ఏం విడ్డూరం, ఏం విడ్డూరం. విడ్డూరం కాదు వీరాస్వామి గారు, నా చేతలన్నీ నాకు తెలిసి అందరికీ తెలిసేట్టే చేస్తాను. దొంగచాటుగా చేసి వాటిని అపరాధాలుగా మార్చటం నా మనోధర్మం కాదండి. నా చేతలు ధర్మబాహ్యాలను నిర్ణయించి శిక్షిస్తే అందుకు నేను సిద్ధమే. అయితే శిక్ష అనుభవిస్తారా? తప్పకుండా అనుభవిస్తాను. కానీ నాకు శిక్ష వేసేవారు ఏ పనులకు నాకు శిక్ష వేస్తున్నారో ఆ పనులు వారే రహస్యంగా చేస్తున్నట్లయితే నా శిక్షకు 10 రెట్లు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఏమిటి శివయ్య గారు, మీరు మరీ కట్టె విరిచి పొయ్యిలో పెట్టట్టు మాట్లాడతారు? అయ్యా, కట్టె విరిచి పెడితే గాని మంట బాగా మండదండి. ఇప్పటికే నా ఒళ్ళు భగభగ మండుతోంది. ఇక మీరు వెళ్ళండి. ఇగో ఆ కుమారస్వామి చెప్పండి, అర్చకుడికి అంత ట్రాఫిక్ పరిగిరాదని. మీరే మందలించండి. మందలించాం, మందలిస్తామా పొగరు వదిలిస్తామా? పరమాశివుని జాడ నరుడా ఆత్మ పరముగా కనుగొను నరుడా మారేడు దళము నరుడా మనసుంచి అర్పించు నరుడా మంచి మల్లె దండ నరుడా ప్రాపించి అర్పించు పమరుడా. అమ్మా సీతమ్మ వచ్చావా అమ్మా? పూజ అయిందా అమ్మా? అయింది తాత. పాట ఆపకు తాత. ఆపనమ్మా, ఈ కళ్ళు లేని కబోదికి చూపు నువ్వే కదమ్మా. నా గొంతులో గొంతు కలిపి నువ్వు పాడద్దా? నా గుండె నిండద్దా? కర్పూర విడే నీవు నరుడా మేలి కానుకగా అర్పించు నరుడా అన్ని అర్పిస్తావు నరుడా నీవు ఆత్మనర్పింపవే పామరుడా నీవు ఆత్మనర్పింపవే పామరుడా నీవు ఆత్మనర్పింపవే పామరుడా. తాత, ఇదిగో ప్రసాదం. పూజ బాగా జరిగిందా అమ్మా? స్వామికి పన్నీటితో అభిషేకం చేశారా? పత్రి పూలు బాగా అలంకరించారా? మహాదేవయ్య గారు ఉండగా ఆ మహాదేవుడి పూజకు లోటుంటుందా తాత? గంగమ్మతో ఒళ్ళు కడిగి శిరసున పన్నీరు చిలికించి ఆ తెల్లటి లింగాకారానికి విభూతి పెడితే తాత బొట్టు కనిపించలేదు. స్వామి మంచుకొండ మీద కూర్చుని చల్లగా నవ్వినట్టుండే, గుడంతా ఎన్నెల కాసినట్టుండే. మా తల్లి నీ గుండెలో ఉన్నాడమ్మా శివుడు. తాత, నువ్వు దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు కదా, ఆ స్వామి రూపం ఎట్టా ఉంటదనుకుంటున్నావు? నా కళ్ళు లేకపోతే నేను తల్లి, ఆ శివుడు మీకు ఒక్క లింగాకారంగానే కనిపిస్తాడు. నాకు అనేక రూపాల దర్శనమిస్తాడమ్మా. ఆ పావురాళ్ల కువకువలు, కృష్ణమ్మ గలగలలు, పడవాళ్ల పాటలు, నీ పలకరింపులు నాకు శివుడు కనిపిస్తాడమ్మా. ఆకాశం అంత మనసు తాత నీది. లేకపోతే అయ్యా అమ్మా లేని దాన్ని నన్నింత దయగా పలకరించేదెవరు? దాందే ఉందిలేమ్మా. ఈ కబోదికి నువ్వు తోడు, ఆ అనాథకు నేను నీడ. రేపు పెళ్ళై నువ్వు అత్తారింటికి వెళ్తే నాకు తోడు నీడ ఆ దేవుడే. ఎందుకయ్యా అంతట మాటలు? నా మీద కోపం వస్తే ఇంకేదన్నా అనయ్యా. కోపం కాదు తల్లి, నువ్వు కళ్యాణం బొట్టి పెట్టుకుని అత్తారింటికి వెళ్ళొద్దా?
ఆ సంబరం నేను చూడొద్దా? ఆ రోజు వస్తే అత్తింటికి ఒక్కతేనే వెళ్తానా? నిన్ను ఎంత పెట్టుకుని వెళ్తాను. లేదమ్మా, నేను ఈ గాలి గోపురం విడిచి రానమ్మా. ఈ గుడి నీడలో ఉంటూ ఆ దేవుడి ప్రసాదం మాత్రమే తిని బతకాలన్న నియమం ఉన్నవాణ్ణి. ఇదే నాకు పుట్టినిల్లు, మెట్టినిల్లు. అట్టాగా నువ్వు నాతో ఎట్టారవో నేను చూస్తాగా. చూడు, సీత, ఇక్కడ కూర్చున్నావా? చల్లగాలికి పున్నాగ పూలు ఊగుతా ఉంటే, ఆకాశాన కొంగల బారులు ఎగురుతూ పోతా ఉంటే, ఇక్కడ కూర్చుని చూస్తుంటే మనసు చల్లబడ్డట్టుంటది స్వామి. మీరు బాగా చదువుకున్నోళ్ళు కదా, నాకు అనుమానం. చెప్పండి. ఏమిటది? చిన్ని కృష్ణుడు మన్ను తిన్నాడంటారు కదా, ఆయనకు ఆకలిస్తే వెన్న కరువా, మీగడ కరువా, పాలు పంచదార కరువా? ఆ యశోదమ్మ ఎన్ని పిండి వంటలు చేసి పెట్టదు? మన్ను బొక్కే దిక్కేవి స్వామికి. దానికి మా రామకృష్ణ శాస్త్రి గారు చెప్పారుగా, శ్రీ మహావిష్ణువుకి శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు కదా. ఇంతకాలం స్వర్గంలో ఉండటం మూలాన భూదేవిని కలుసుకోలేదు. శ్రీకృష్ణుడుగా భూమి మీద అవతరించిన తర్వాత ఆ విరహంతో, పట్టరాని తమకంతో భూదేవిని కౌగిలించుకున్నాడు. ఒళ్ళంతా మన్ను పూసుకున్నాడు. ఇన్నాళ్ళకి భార్యని కలుసుకున్నానే అన్న ఆనందం అదంతా ఆఖరి కాదు. పిచ్చి యశోదమ్మ అయ్యో పిల్లాడు మన్ను తిన్నాడే అనుకుంది. అదే కదా, అంతలావు దేవుడే పాలు నిడిచిపెట్టి ఉండలేక సెగలు పొగలైపోయిండే. ఇంకా మడుసులెంత? ఆ అమ్మని కలుసుకోవడానికే ఈ నేలన మడిసి జన్మ ఎత్తాడు ఆ దేవుడు. అంతే. ఆ కావచ్చు, రేపు అందగాడు నిన్ను పెళ్లాడినప్పుడు అతను దూరమైతే అప్పుడు తెలిసొస్తుంది ఆ విరహం ఏమిటో. పో స్వామి, నీవన్నీ కొంటే మాటలు. చూసావా అంతలో ఎంత సిగ్గు. ఆ సిగ్గుకి నీ చెక్కిళ్ళు ఎల్లబడుతున్నాయి, పెదవులు అదురుతున్నాయి, కళ్ళు వాలిపోతున్నాయి. ఆ మనసైన వాడు రెండు చేతులతో నిన్ను కుచ్చెత్తి గుండెకి హత్తుకుంటే అసలేమైపోతావో. పో స్వామి, నా కోపం వస్తుంది. ఎట్లాగో పెడుతున్నా. ఎవరో యాత్రికులు వచ్చారు. మళ్ళీ రేపు సాయంత్రం తప్పకుండా రా. హలో కుమార్, హౌ ఆర్ యూ? ఫైన్ సెకండ్. హలో కుమార్, లైక్ టు హ్యావ్ ఎ డ్రింక్? నో థ్యాంక్ యూ. సిగరెట్? నీ దయవల్ల ఇంకా అలవాటు కాలేదు. ఇవాళ టెంపుల్ డ్యూటీ లేదా? లేదో, మా నాన్న మా బాబాయ్ చూసుకుంటున్నారు. అంటే డే ఆఫ్ అనమాట. నీకు తెలుసా కుమార్, మన శేఖర్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. వండర్ఫుల్. ఇంటర్ కాస్ట్ ప్లస్ లవ్ మ్యారేజ్. బోత్. మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? పాత తరం ఒప్పుకుంటారా? ఒప్పుకునేట్టు చేశాం. కంగ్రాచులేషన్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కుమారస్వామి, నువ్వు చిన్నవాడివి, నిన్ను నువ్వు చాలా దిద్దుకోవాలి. ఎలాగండి? నీ వేషం అర్చకుడి వేషంలా లేదయ్యా. గుళ్ళో సరే సరి, అసలు ఆ క్రాపింగ్ ఏమిటి? బయటికి వెళ్తేనేం బెల్ బాటం ప్యాంట్లు వేస్తున్నావు, క్లబ్బుల్లోకి వెళ్ళి ఆ డాన్సులు అవి చూస్తున్నావు. నీ ఉద్యోగానికి ఇవి నప్పుతాయి? నాది ఉద్యోగం అని మీరే ఒప్పుకున్నారు కదా. అవును. ఉద్యోగంలో లోపం వస్తే అడగండి. మిగతా విషయాలు మీకు సంబంధించినవి కాదు. ఏమిటి? అవును, మీ అబ్బాయి నేను కలిసి మెట్రికులేషన్ పాస్ అయ్యాం. అతను గుమాస్తా ఉద్యోగంలో చేరాడు, నేను ఈ ఉద్యోగంలోకి వచ్చాను. దానికి దీనికి పోలికేమిటి? మీ అబ్బాయి ఆఫీస్ అయిపోయిన తర్వాత ప్యాంట్లు వేసుకోవడానికి వీల్లేదు అని ఆ ఆఫీసర్ అంటే మీరేమంటారు? అది వాడి సొంత విషయం. అదే నేను అంటున్నాను. ఇది నా సొంత విషయం. ఇది అర్చకత్వమయ్యా. అర్చకత్వాన్ని సశాస్త్రీయంగా నెరవేరుస్తున్నాను. శుచిగా, నిష్ఠగా, దీక్షగా నా కర్తవ్యం నిర్వహిస్తున్నాను. అదీ కాక
గంట కూలి చేస్తే ₹1 2 గంటలు కూలి చేస్తే ₹2 అన్నట్టు అష్టోత్తరం చెబితే ₹1 సహస్రనామం చెప్తే రూపాయి పద్ధతిని అర్చకుడుగా పనిచేస్తున్నాను. అలాంటి నన్ను బయటికి వెళ్ళాక ఏ గుడ్డ కట్టుకోవాలో, ఏం తినాలో, ఎక్కడ తిరగాలో, ఎవరితో మాట్లాడాలో నిర్ణయించాక మీకెక్కడదండి? వెనక అర్చకుడు ఇలాగే ఉన్నారా? వెనక దేవుడి పేరుతో రుసుములు వసూలు చేయడం ఉందే? దేవుడి సేవలో ఉన్నవాళ్ళు ఇలా ఉండకూడదయ్యా. అర్చకుడుగా ఉన్నంత మాత్రాన నాకు మీ అబ్బాయిలాగా కోరికలు ఉండకూడదా అండి? నాలాంటి యువతరం అందరికీ ఒక రకం ఇరువలా? నా మీద ఆంక్షలా? అర్చకుడుగా ఉన్నాను కాబట్టి బూడిద పుసుకు తిరగారా? కోరికలు చంపుకొని అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోవాలా? భగవద్భక్తి నాకు సంబంధించింది. నాకు ఎంత భక్తి ఉందో నా మనసుకు తెలుసు. ఈ గ్రాఫింగ్ చూస్తే ఎవరికైనా దేవుడి మీద భక్తి కలుగుతుందా? దేవుడి సేవలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నున్నగా గుండు కొట్టించుకోవాల్సిందే. అట్లాగే చుట్టును బట్టే భక్తి పుడుతుందంటే అలాగే ముననం చేయించుకుంటాను. కానీ ఒక్క మాట, దేవుడి సేవలో ఉన్నది ఒక అర్చకులే కాదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, వారి పై అధికారులు కూడా దేవుడి సేవలోనే ఉన్నారు. దేవుడి ఆదాయమే జీతాలుగా తీసుకుంటున్నారు. ముననం ద్వారా దైవభక్తి పెంచేందుకు అందరం గుండు చేయించుకుందాం. ఓయ్, నీ వ్యవహారం చాలా దాకా ఉందే. మరి నేను వస్తా, గుళ్ళో పనుంది. అయ్యా వీరస్వామి గారు, ఆశ్చర్యం, మన ప్రసాదాలు అమ్మడానికి గాలి గోపురం పక్క స్థలం కొందామనుకున్నానే, ఆ స్థలం గుడ్డిగా కనదట. అయ్యా చెప్తాం, మనం చవకలో కొట్టేయచ్చు. పదండి పోతాం. గంగన్న, నీ పంట పండిందయ్యా. ఏమిటి బాబు? ఈ గాలి గోపురం పక్క స్థలం నీదేటిగా. అక్కడ వీరస్వామి గారు ప్రసాద విక్రయశాల పెడుతున్నారు. ఆ స్థలం అమ్మే. ఆ స్థలం నాదే గాని బాబు, దాన్ని అమ్మే హక్కు నాకు లేదు. వట్టినే కాదయ్యా, నీకు డబ్బిస్తాం. డబ్బు నేనేం చేసుకుంటాను బాబు? నా పాట విని ఎవరైనా డబ్బులు ఇస్తే వాటినే బిచ్చగాళ్ళకి ఇచ్చేస్తున్నాను. నీకేమన్నా మతిపోయిందా? డబ్బు వద్దంటావేంటి? హాయిగా కాలు మీద కాలేసి కూర్చొని తినొచ్చు కదయ్యా. మీకు తెలియందే ఉంది బాబు, నేను ఆ స్వామి ప్రసాదం తప్ప ముట్టను కదా. ఇంతకీ ఆ స్థలం ఎందుకమ్మనంటావు? పండగ వచ్చినా పబ్బం వచ్చినా బిచ్చగాళ్ళంతా ఆ స్థలంలో వండుకొని పడుకుంటున్నారు. అనాథులకు ఆశ్రయంగా ఉంది ఆ చోటు. రేపు అది మీ స్వాధీనం అయితే వాళ్ళందరినీ కాపలా వాళ్ళ చేత గెంటిస్తారు. వాళ్ళు దిక్కు లేకుండా పోతారు. వాళ్ళ సంగతి నీకెందుకయ్యా, నీ సంగతి చూసుకోక. మేం బలవంతంగా స్థలం స్వాధీనం చేసుకుంటే నువ్వేమీ చేయలేవు. అప్పుడు ఆ స్థలాన్ని ఆ బిచ్చగాళ్ళు వాళ్ళని రక్షించే ఈశ్వరుడే కాపాడుతాడు. అలాగా? ఎవరడ్డొస్తారో నేను చూస్తాను. నువ్వు స్వామి ప్రసాదం తప్ప ముట్టని నియమం గలవాడివి కదూ. ఈ రోజు నుంచి నీకు ప్రసాదం పెట్టరు. ఆకలితో మలమల మాడితే నువ్వే దారికొస్తావు. పద సుబ్బారావు. అయ్యలారా, అమ్మలారా, బాబు, ఈ దేవస్థానం అధికారులు నాకు 4 రోజులుగా ప్రసాదం పెట్టడం లేదు. నేను ఈశ్వర ప్రసాదం తప్ప ముట్టను. నా పేగులు కమిలిపోతున్నాయి, కళ్ళు తేలిపోతున్నాయి. అయ్యలారా, నాకు ప్రాణం మీద తీపి లేదు, బతికి సాధించాలనే కోరికలు లేవు. నేను స్వామి ప్రసాదం లేకుండా బతకలేను. నేనేం పాపం చేశాను? ఈ అధికారులు నాకు ఈ అన్యాయం ఎందుకు చేశారు? అమ్మలారా, బాబు, మీరైనా చెప్పండి. నా కళ్ళు తిరిగిపోతున్నాయి, నేను పడిపోతున్నా. నేను పడిపోతున్నా. గంగన్న, బాబు, మీరా? మాధవయ్య గారు, నేనే గంగన్న. ఈ 4 రోజుల నుంచి స్వామి ముఖం నవ్వినట్టలేదయ్యా. ఇప్పుడు తెలిసిందయ్యా దానికి కారణం. మహాదేవయ్య గారు, మీరు మడితో ఉండే గుడ్డాన్ని ముట్టుకుంటున్నారా? అతను మడిగట్టుకునే ఉన్నాడండి. గంగన్న, రా గంగన్న, ఇదిగో ఇప్పుడే స్వామికి మహానివేదన చేసి తీసుకొచ్చాను. ఈ మహానైవేద్యం స్వీకరించు. అపచారం, వీల్లేదు. ఆ మహానివేదన గుడ్డడికి పెట్టడానికి వీల్లేదు. ఈ నైవేద్యం నాదండి, నన్ను సద్వినియోగం చేయనివ్వండి. గంగన్న, నేను కూడా ఈ నైవేద్యంతో మాత్రమే కడుపు నింపుకుని స్వామిని కొలిచేసి అవ్వకుండయ్యా. ఇలాంటి నియమం నాకొక్కడికే ఉందనుకునేవాణ్ణి. ఈశ్వరుడు నాకు ఇవాళ కళ్ళు తెరిపించి, ఒరే మహాదేవా, నీలాంటి భక్తులు నాకింకా ఉన్నారా అని చెప్పాడు. ఎంత మంచి పని జరిగింది. గంగన్న, రా నాయన, ఇలా. బాబు, ఈ రోజు నుంచి ఈ నైవేద్యం ముందు నీకు పెట్టి మిగిలింది నేను తీసుకుంటాను. రా గంగన్న. బాబు, సందేహించ గంగన్న, తీసుకో. లేకపోతే శివుడు చిరునవ్వు నవ్వడయ్యా. నాకు తెలుసు, స్వామి ముఖాన పాలవెన్నెల లాంటి ఆ చిరునవ్వు చూడకపోతే నేను బతకలేనయ్యా. రా, నీకు నా చేత్తో తినిపించని. రా. సాంబశివ, సాంబశివ, తండ్రి.
పరమాశివుని జాడ నరుడా ఆత్మ పరముగా కనుగొను నరుడా. సాంబ సాంబ చిన్న సాయి, ఆ పరమశివుడు తెల్లటి తెలుపంటారు కదా, ఆయనకు చందనం అలిగితే కనిపించదే. ఆ కంఠం దగ్గర గంధం అద్దితే సొగసుగా గుబాళిస్తుంది. అయిన సాయి, గంధమాదన పర్వతం ఆయన పాదాల కాడుండగా ఆయన ఏరే గంధం అద్దుకోవాలా? ఆ సుగంధ ద్రవ్యాల్ని పార్వతీదేవి స్వయంగా సమర్పిస్తే ఆ శోభ వేరు కదా. అవును, అప్పుడే కదా లోకానికి పండగ. రేపు నువ్వు మనసెచ్చుకున్నవాడు తన చేతులతో నీకు చందనం అనుముతాడులే. నిన్ను వలసిన కన్నె పిల్ల నీకు మంచి ముళ్ళదండలు కూర్పదా? వాడు నీ కంటి కాటుక కొసలు తిద్దడా? ఆ పిల్ల నీ ముంగురులు సరిదిద్దదా? అతగాడు నీ నుదుటి కస్తూరి తిలకాన్ని సరిచేయడా? ఆ పిల్ల నీ ముఖాన్ని తన చీర కుంకుతో అద్ది సేద తీర్చదా? అతగాడు నీ కళ్ళలోకి చూస్తూ చిరునవ్వు వెన్నెల కురిపించడా? ఆ పిల్ల నీ గుండెకు హత్తుకుని కుసకుసలాడదా? అప్పుడు అతగాడు నీ ఎర్రటి పట్టు పెదవుల్ని అందుకోడా? అల్లప్పుడు కర్పూర తాంబూలం ఒకరి నోటి నుంచి మరొకరు అందుకోగా, పంటి ముక్కుకి పెదవి నొచ్చుకోగా, అల్లప్పుడు నేలంతా పన్నీరు చల్లుకున్నది. చల్లగాలి మనసు తోచినట్టుంటుంది. ఎన్నిట్లో ఎగిరిపడే ఎండి చేప పిల్లల గుండె గంతులేస్తది. పౌరాయి కోకోల పసిపాప గునుపుల మనసు సంగీతం పాడుతుంది. ఎన్నెల్లో మల్లెపూల వాన కురిసినట్టుంటది. సీత, నా చెయ్యొదలండి, వదలండి. ఎందుకని? తాళి కట్టేవాడే చెయ్యట్టుకోవాలి స్వామి. పట్టుకున్న చెయ్యి వదలడానికి కాదు సీత, చేపట్టడానికే. అంత మాట వద్దు స్వామి. మీరెక్కడా నేనెక్కడా? శివుడు పాదాలంటే పూజ చేసే పుణ్యం కొలవరు మీరు. నేనేమో గడ్డి పువ్వుని. నీకు తెలియదు సీత, నువ్వు ఈశ్వరుడు శిరస్సున పూజించడానికి తగ్గ పూలమానవి. అంత మాటలు అనకండి. మంచి ముత్యానికి ఇసుక రేణుకి పొంతన ఊసే వద్దు వద్దు. సీత, నా మాట నమ్ము. కులం తేడాలు మనుషుల తేడాలు కావు సీత. నేను మనసా నిన్ను కోరుకుంటున్నాను. నువ్వు నా దానివి కావాలి. ఈ పెళ్లి జరిగితే నా మూలంగా నువ్వు నవ్వుబాట్లు పాలు కావా? నలుగురు నన్ను అనరా? వద్దు స్వామి, వద్దు. సరే, ఒక్క మాట ఈశ్వర సాక్షిగా చెప్పు సీత. నన్ను చూడకుండా ఉండగలవా? నాతో మాట్లాడకుండా ఉండగలవా? నేనెక్కడికో వెళ్ళిపోతే భరించగలవా? నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఈడిసి పెట్టి ఉండలేను. అదే చాలు. మనం తప్పకుండా పెళ్లి చేసుకున్నాం సీత. వద్దు వద్దు వద్దు. ఎవరు వద్దన్నా ఆగదు సీత మన పెళ్లి. లేదు, నేను వెళ్ళిపోతున్నాను. రేపు తప్పకుండా రా. నేను రాను, రాను, అస్సలు రాను. నీతి తెలిసినవో నరుడా, అవినీతి వదులుకో పామరుడా. శివుని శిరసున గంగ నరుడా, మానవుని రేయికి దువే నరుడా. చేసిన పుణ్యం నరుడా,
వచ్చేను నరుడా ఏటికెదురీదేవు నరుడా నీలేమి మనగలవు పామరుడా కష్టాలు వచ్చేన నరుడా అవి కలకాలముండవు పామరుడా అమ్మ సీతమ్మ ఏడవకమ్మా నీ ఏడుపు చూడలేనమ్మా వద్దమ్మా వద్దు ఎవరమ్మా నా తల్లిని ఏడిపించింది చెప్పమ్మా ఎవరేమన్నారు తల్లి ఎవరేమనలేదు తాత సందమామ గడ్డి పువ్వుని పెళ్లాడతానంటే ఏం చెయ్యాలి తాత గడ్డి పువ్వు సంబరంతో గంతులేయాలమ్మా తాత ఇంతకీ ఎవరమ్మా చందమామ మహాదేవయ్య గారి కొడుకు చిన్నస్వామి కుమారయ్య ఎంత మంచి వార్త చెప్పావమ్మా పరమేశ్వర ఈశ్వర ఇవాళ ఎంత మంచి రోజు ఏమిటి తాత నన్ను కట్టుకుంటే ఆ స్వామి ఏమైపోతాడు నలుగురు ఏమంటారు నలుగురు విషయం తర్వాతమ్మా ముందు మీ ఇద్దరి విషయమే మరి కులం పిచ్చిదానా అందరం జగన్మాత బిడ్డలమే తల్లి ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లల్లో ఒకరు బ్రాహ్మణయ్యి మిగతా వారు కాకపోతారా ఆ ఆలోచనలు నీకెందుకు తల్లి ఇది నాకు పరమేశ్వర సంకల్పంలా కనిపిస్తోందమ్మా ఇది తప్పనుకుని ఆ చిన్న స్వామితో ఇంకెప్పుడు రానని చెప్పొస్తేనే దాందే ఉందమ్మా ఆ తప్పు దిద్దుకుంటే సరిపోలే శ్రీకైలాసధరాధరాగ్రశిఖరిం చెల్వండ క్రీడింపుతూ లోకాలోకన జాత కౌతుకరసాలోలాంతరంగుండనై ఏకాంతంబున నీదు బోధనలకై ఏ తెంచితిన్ కూర్మినం చేకోవే అమరావతి పురవర శ్రీ బాలచాముండిక. వచ్చేసాను స్వామి వచ్చేసాను. సీత నాది తప్పైంది, ఇంకెప్పుడు రానన్నాను. వచ్చేసాను. నాకు తెలుసు సీత, నువ్వు తప్పకుండా వస్తావు. నన్ను విడిచి ఉండలేవు సీత. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు తావెళ్ళే ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉన్నావయ్యా. అలాగని నా చేతిలో చెయ్యి. దేవుడి మీద ఆన. అట నా కళ్ళలోకి చూడకయ్యా, సిగ్గైతది. ఓహ్, నా జడలు ఆక్క స్వామి, పూలన్నీ రాలిపోతాయి. నా ఊళ్ళో రాలనేగా అబ్బా ఆశ. దూరం ఆ ముచ్చట తీరేదాకా అక్కడే. నీవు నేను పూల పాన్పున నిదురబోతునుండగా నీవు నేనన్ని లేపి ముద్దిడి నిదు పేరున పిలచరా అవధూమణియవతరాని అంతరంగము దానిపై కావలంబమరావతి పుర ధామ శ్రీ అమరేశ్వర. ఇక నుంచి ఇంకో పిల్లని కంట చూస్తేవా ఊరుకోను. నిన్ను చూసుకోవడానికే రెండు కళ్ళు చాలకపోతే ఇంకొకరిని చూడగలనా? నీ చిరికి నవ్వులు సొగసు మాటలు అన్నీ నాయే. మరి నువ్వు నాకేమిస్తావు? నా తనువు మనసు అంతా నీకే అర్పితమయ్యా. ఎంత మాత్రం వీళ్ళే ఈ పెళ్లి జరగడానికి వీళ్ళే. దేవాలయంలో వర్ణ సంకరం మేము ఒప్పుకోం. అర్చకుడు కులాంతర వివాహం చేసుకోవడం ఏమిటండి? అవునా ఎక్కడైనా ఉందండి? రేపు యాత్రికుడు అన్నవాడు ఎవడన్నా గుళ్ళో అడుగు పెడతాడా? చెప్పండి వెంకటస్వామి గారు, మీరు ఊళ్ళో పెద్దలు మాట్లాడరే. ఎవరు చెప్పినా ఒకటే, ఇది కని విని ఎరగం. ఇలా జరిగితే దేవుడి కోపం వచ్చి ఊరిని ముంచేసినా ముంచేస్తాడు. పెద్దలంతా దయచేసి నా మాట ఆలకించండి. మీ కుటుంబాల్లో నాతో చదువుకున్న నా స్నేహితుడు కులాంతర వివాహం చేసుకున్నాడు. దాన్ని మీరంతా అంగీకరించారు. నా పట్ల ఇది కూడదని తిరగబడుతున్నారు. నువ్వు అర్చకుడివి. అర్చకుండైనంత మాత్రాన మనసు పట్టేసుకుని నోరు కుట్టేసుకోవాలా? నా వయసు గల మిగతా కురానికి నాకు తేడా ఏమిటి? అర్చకత్వం పేరుతో నన్నెందుకు మీరు హింసిస్తున్నారు? అర్చకుడంటే సమాజంలో ఒక గౌరవ స్థానాన్ని పొంది ఉన్నాడు గనక, ఆ శుద్ధమైన రూపం చెడకూడదు గనక. ఏమిటండి ఆ గౌరవ స్థానం? ఏమిటి ఆ శుద్ధ రూపం? సమాజంలో అర్చకుణ్ణి భక్తితో గౌరవంగా చూస్తున్నారా? పూజ కూలిలాగా చేయించుకుంటున్నారు. చక్కెర పొంగలిలో జీడిపప్పు తక్కువైందని దబాయిస్తున్నారు. శటకోపం పెట్టి పైసలు వసూలు చేసుకునే బిచ్చగాడి కింద చూస్తున్నారు. హుండీ దగ్గర నుంచి పళ్ళను తీసేయమని ఒక్కరిస్తున్నారు.
అతగాడిది ఏ గౌరవ స్థానం అండి? లేని సింహాసనం మీద నేను కూర్చోబెట్టామని చెప్తూ అతని మెడకు ఉరిపిగిస్తున్నారు. అందరిలా స్వేచ్ఛగా బతికే యోగ్యత లేదని శాసిస్తున్నారు. ఆర్థికంగా అధోగతిలో ఉన్నవాణ్ణి మంత్రం పేరిట, ఆశధర్మం పేరిట కడుపు నింపుకుంటున్న వాణ్ణి వాడి బతుకు బతకడానికి కూడా వీల్లేదంటున్నారు. కట్టు బొట్టు నిర్ణయించి బిగిస్తున్నారు. అర్చకుడైనంత మాత్రాన ప్రాపంచిక సుఖాలకు ఎందుకు అర్హుడు కాదో ఒక్క మాట చెప్పండి. రేపు నా అర్హతను మీకుంటే రేపు మీరే అర్చకుడు అవుతారండి. అప్పుడు ఈ ఆంక్షలే విధిస్తారా? అర్చకుడు కూడా మీలాగే ఉప్పు కారం తినే మనిషి అండి. ఇది గ్రహించండి. ఇది వితండవాదం. అర్చకుడికి ఒక నియమావళి ఉండాలి. అర్చకుడి జీవితానికి నియమావళిని మీరు నిర్దేశించలేరు. రెండు ఒకటే. ఇది ధర్మం, ఇది నీతి. ధర్మం గురించి నీతి గురించి మీరు నాకు చెప్తున్నారా? దేవుడి పేరుతో వ్యాపారం చేస్తూ అవినీతిని దేవుడి పేరుతో నీతిగా చలామణి చేస్తూ మీరు ధర్మం గురించి చెప్తున్నారా? పండుగ రోజుల్లో ధర్మ దర్శనాలు ఎత్తేసి స్వామిని చూసినందుకు సినిమా టికెట్లా రుసుమోసులు చేసే మీరు నీతి గురించి మాట్లాడుతున్నారా? మీ ధర్మాన్ని, మీ నీతిని తిరస్కరిస్తున్నాను. నీ తిరస్కారాన్ని మేము తిరస్కరిస్తున్నాం. మహాదేవయ్య గారు, మహాదేవయ్య గారు, మీరు చెప్పండి ధర్మం. చెప్పండి నాన్న, మీరు న్యాయం చెప్పండి. ఈ వివాహం ధర్మసమ్మతం కాదు. అది నాన్న. అవును నాయన, నువ్వు ప్రియురాలి కోసం ఈశ్వరుణ్ణి వదులుకుంటున్నావు నాయన. తరతరాలుగా స్వామి సేవలో ఉన్న కుటుంబం నాయన మంది. స్వామి సేవకు అంకితం అయిపోవటమే మన ధర్మం. అయితే ప్రపంచంలో ఏ సుఖాలకు మనం నోచుకోలేదా నాన్న? ఎంత భ్రమపడుతున్నావు నాయన. అవి సుఖాలు కావురా, సుఖాల్లా భ్రమింపజేసే కష్టాలు. వాటన్నిటికీ దూరం చేసి తన సన్నిధిలోనే ఉంచుకునే అవకాశం మనకే కలిగించాడు రా స్వామి. అదొక వరం రా నాయన. నాన్న, నా దైవభక్తి మీకు తెలియంది కాదు. అర్చకుడిగా పుట్టినంత మాత్రాన విరాగినైపోవాలా? కాగలిగితే నీ అంత అదృష్టవంతుడు లేడు. కాలేకపోతే నీ దురదృష్టం. ప్రాపంచిక సుఖాల కోసం, ధన సంపాదన కోసం తప్పుదారులు పడుతున్న అనేక మందిలో నువ్వు ఒకడవవుతావు. నాన్న, ధర్మ మార్గంలో సంసారం చేసుకోవడం నిషిద్ధమా నాన్న? కాదు కానీ విరాగి కాగల అవకాశాన్ని పోగొట్టుకున్న వాడవవుతావు. మానసికంగా ఆ పక్వత రానప్పుడు నిర్దేశిస్తే ఆ స్థితి కలుగుతుందా? కలగవచ్చేమో. మీరు చెప్తున్నది పూర్వకాలంలో సాధ్యమైంది నాన్నగారు. ఈ కాలంలో లోకాన్ని చూడండి. నాకు తెలుసు నాయన. దేవుడి పేరుతో జరుగుతున్న అవినీతి నాకు తెలుసు. శివద్రవ్యాపహరణ నాకు తెలుసు. కానీ దాన్ని మాపటానికి మనం కామయ్యా కర్తలం. ఒక్క విషయం చెప్పండి నాన్నగారు. మనసిచ్చిన అమ్మాయిని అన్యాయం చేయడం ధర్మమా? నమ్ముకున్న ఆ పిల్ల జీవితాన్ని బలి చేయడం న్యాయమా? మీరు నా స్థితిలో ఉంటే ఏం చేస్తారు? ఒక అమాయకురాలి బతుకు బుగ్గి చేసి సంప్రదాయకంగా మరో అమ్మాయిని పెళ్లాడతారా? నేనెవరిని పెళ్లాడను. నా వివాహాన్ని పరిత్యజించి నా చేతులతోనే ఆహారాన్ని పచనం చేసి ఆ స్వామికి నివేదిస్తాను. మీ మనస్థితి నాకు లేదు నాన్న. అదే ఈశ్వర సంకల్పం కావాలి. అర్థమైందిగా. దేవస్థానం యాజమాన్యం, ఊరి పెద్దలు, ఆఖరికి మీ నాన్న కూడా ఈ వివాహానికి అంగీకరించలేదు. తెలిసిందా? బాబాయ్, నువ్వునా? కాదురా, ఇతరులకు అపకారం కలిగించనిది నీ మనసు చెయ్యమని చెప్పింది చేసేయి. ఇంతకు మించిన ధర్మం లేదురా. ఎందరు కాదన్నా, ఎందరు వద్దన్నా, నా జీవితం ఏమైనా ఈ పెళ్లి చేసుకు తీరుతాను. నా మనసు నాకు చెప్తోంది. నాకు ఈశ్వర ఆశీర్వచనం ఉంది. ఆ పరమేశ్వరుడే మమ్మల్ని దీవిస్తాడు. సల్లలితాంగుండగు శివుడిల్లాలింగుడియుండే ఏకాంతమున కల్లరిదనుజులదోలుచు ఉల్లమురంజిల్లగా చియుండు సురేంద్ర. నీవు వజ్రాయుధము దాచి సలగాను తూర్పు దిక్కులా
ఇంద్ర సంతతముగా తింటుమా తెల్లటెనుగు నెక్కి నీవు రెక్క వజ్రాయుధముదచి తలగాను తూర్పు దిక్కునా ఓ ఇంద్ర సంతతముగా తింటుమా. నాకు చెప్తున్నారా? దేవుడి పేరుతో వ్యాపారం చేస్తూ అవినీతిని దేవుడి పేరుతో నీతిగా చలామణి చేస్తూ మీరు ధర్మం గురించి చెప్తున్నారా? పండుగ రోజుల్లో ధర్మ దర్శనాలు ఎత్తేసి స్వామిని చూసినందుకు సినిమా టికెట్లా రుసుమోసులు చేసే మీరు నీతి గురించి మాట్లాడుతున్నారా? మీ ధర్మాన్ని మీ నీతిని తిరస్కరిస్తున్నారు. నీ తిరస్కారాన్ని మేము తిరస్కరిస్తున్నాం. మహాదేవయ్య గారు, మహాదేవయ్య గారు, మీరు చెప్పండి ధర్మం. చెప్పండి నాన్న, మీరు న్యాయం చెప్పండి. ఈ వివాహం ధర్మసమ్మతం కాదు. అది నాన్న, అవును నాయన, నువ్వు ప్రియురాలి కోసం ఈశ్వరుణ్ణి వదులుకుంటున్నావు నాయన. తరతరాలుగా స్వామి సేవలో ఉన్న కుటుంబం నాయన మంది. స్వామి సేవకు అంకితం అయిపోవటమే మన ధర్మం. అయితే ప్రపంచంలో ఏ సుఖాలకు మనం నోచుకోలేదా నాన్న? ఎంత భ్రమపడుతున్నావు నాయన. అవి సుఖాలు కావురా, సుఖాలను భ్రమింపజేసే కష్టాలు. వాటన్నిటికీ దూరం చేసి తన సన్నిధిలోనే ఉంచుకునే అవకాశం మనకే కలిగించాడు రా స్వామి. అదొక వరం రా నాయన. నాన్న, నా దైవభక్తి నీకు తెలియంది కాదు. అర్చకుడిగా పుట్టినంత మాత్రాన విరాగినైపోవాలా? కాగలిగితే నీ అంత అదృష్టవంతుడు లేడు. కాలేకపోతే నీ దురదృష్టం. ప్రాపంచిక సుఖాల కోసం, ధన సంపాదన కోసం తప్పుదారులు పడుతున్న అనేక మందిలో నువ్వు ఒకడవవుతావు. నాన్న, ధర్మ మార్గంలో సంసారం చేసుకోవడం నిషిద్ధమా నాన్న? కాదు కానీ విరాగి కాగల అవకాశాన్ని పోగొట్టుకున్న వాడవవుతావు. మానసికంగా ఆ పక్వత రానప్పుడు నిర్దేశిస్తే ఆ స్థితి కలుగుతుందా? కలగవచ్చేమో. మీరు చెప్తున్నది పూర్వకాలంలో సాధ్యమైంది నాన్నగారు. ఈ కాలంలో లోకాన్ని చూడండి. నాకు తెలుసు నాయన. దేవుడి పేరుతో జరుగుతున్న అవినీతి నాకు తెలుసు. శివద్రవ్యాభరణ నాకు తెలుసు. కానీ దాన్ని మాపటానికి మనం కామయ్యా కర్తలం. ఒక్క విషయం చెప్పండి నాన్నగారు, మనసిచ్చిన అమ్మాయిని అన్యాయం చేయడం ధర్మమా? నమ్ముకున్న ఆ పిల్ల జీవితాన్ని బలి చేయడం న్యాయమా? మీరు నా స్థితిలో ఉంటే ఏం చేస్తారు? ఒక అమాయకురాలి బతుకు బుగ్గి చేసి సంప్రదాయకంగా మరో అమ్మాయిని పెళ్లాడతారా? నేనెవరిని పెళ్లాడను. నా వివాహాన్ని పరిత్యజించి నా చేతులతోనే ఆహారాన్ని పచనం చేసి ఆ స్వామికి నివేదిస్తాను. మీ మనస్థితి నాకు లేదు నాన్న. అదే ఈశ్వర సంకల్పం కావాలి. అర్థమైందిగా? దేవస్థానం యాజమాన్యం, ఊరి పెద్దలు, ఆఖరికి మీ నాన్న కూడా ఈ వివాహానికి అంగీకరించలేదు. తెలిసిందా? బాబాయ్, నువ్వునా? కాదురా, ఇతరులకు అపకారం కలిగించనిది నీ మనసు చెయ్యమని చెప్పింది చేసి ఇంతకు మించిన ధర్మం లేదురా. ఎందరు కాదన్నా, ఎందరు వద్దన్నా, నా జీవితం ఏమైనా ఈ పెళ్లి చేసుకు తీరుతాను. నా మనసు నాకు చెప్తోంది. నాకు ఈశ్వర ఆశీర్వచనం ఉంది. ఆ పరమేశ్వరుడే మమ్మల్ని దీవిస్తాడు. సల్లలితాంగుండగు శివుడిల్లాలింగూడియుండే ఏకాంతమున కల్లరిదనుజుల దోలుచు ఉల్లమురంజిల్లగా చియుండు సురేంద్ర. స్వామిని భద్రంగా కాచి ఉండమని
అష్టదిక్పాలకులకు హెచ్చరిక చేస్తున్నారు. సీత, మరి మనకెవరు అండా? వెనక పార్వతీదేవి ఈశ్వరుడితో మేళమాడిందట. నాకు అమ్మా నాన్న ఉన్నారు, నీకు లేరు అని. అప్పుడు ఈశ్వరుడు నాకు అత్తా మామ ఉన్నారు, నీకు లేరు అన్నట్ట. అలాదిగో తెల్లారితే శివరాత్రి పొద్దున్నే కృష్ణలో స్నానాలాడి ఆ సాంబయ్యని దర్శించుకుందావా? తప్పకుండా. అయ్యా అమ్మల ఆశీర్వాదాలు పొందొద్దా? వాళ్ళిద్దరూ కోడను చూసి మురిసిపోవద్దా? ధ్వజస్తంభం దగ్గర ఆగండి. ఎందుకని? మీరు దేవాలయంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏం చేత? ఇది వీరాస్వామి గారి ఆజ్ఞ. వీరాస్వామి గారు ఎవరు? భక్తులు నిషేధించడానికి? అదేమో నాకు తెలియదు. మీరిద్దరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. వారిని పిలవండి, అడుగుతాం. పరమేశ్వర, తరతరాలుగా అర్చక కుటుంబంలో పుట్టిన నేను ప్రథమార్చన నా చేతులతో చేసుకునేవాడిని. నాకు ఈ పర్వదినం నాడు నీ దర్శనమే నిషేధించావా తండ్రి? మీరు దేవాలయంలో ప్రవేశించడానికి వీల్లేదు. మీకు దేవదర్శనార్హత లేదు. మీరు భ్రష్టులైపోయారు. భ్రష్టులా? వీరాస్వామి గారు, ఈ వేలాది భక్తుల్లో ఎవరు భ్రష్టులో ఎవరు కాదో మీరు నిర్ణయించగలరా? భగవంతుణ్ణి దర్శించడానికి అర్హతలు నిర్ణయించే అధికారం మీకెవరిచ్చారు? నేను మీకంటే ఎక్కువ రాగలను. మీకంటే జనం కూడా నాకు ఎక్కువ ఉన్నారు. ధర్మపాఠమైన పని చేసిన ఈ కుమారయ్య దేవాలయంలో ప్రవేశించడానికి వీల్లేదు. హరహర మహాదేవ శంభో మహేశ ప్రమథాదినాథ పరమేశ భర్త. హరహర మహాదేవ శంభో మహేశ ప్రమథాదినాథ పరమేశ భర్త. రుద్ర మహేశ్వర ఈశాఖవర్తి దక్షాధ్వరధ్వంస ధూర్జటీ చూలి. రుద్ర మహేశ్వర ఈశాఖవర్తి దక్షాధ్వరధ్వంస ధూర్జటీ చూలి. గంధర్వ దర్పకర కరుణా కటాక్ష హరకరా శ్రీకంఠ త్రిపుర సంహార. గంధర్వ దర్పకర కరుణా కటాక్ష హరకరా శ్రీకంఠ త్రిపుర సంహార. పరమేశ్వరుడు నా రక్తంలో ఉన్నాడు. నా చేతులతో చిన్నప్పటి నుంచి నా స్వామి సేవ చేశాను. ఆ స్వామి దర్శనం నాకెందుకు కలుగుతో చూస్తాను నేను. మహాదేవయ్య గారు మీరే చెప్పండి మీ కుమారుడికి. నాన్న చెప్పు, నాన్న చెప్పు. నాకు ఈశ్వర దర్శన ప్రాప్తి లేదా? నేను అర్హుణ్ణి కానా? కేశవనామాలు నీ నోటితో నాకు వల్లింపచేసేవి. ఈశ్వర స్థుతి నీ ముఖత గానం చేశాను. నా ఈశ్వరుణ్ణి నేను చూడకూడదా నాన్న? ఈ మహాశివరాత్రి రోజున నా స్వామిని చూడకుండా నేను ఎలా ఉండగలను నాన్న? ఎలా ఉండగలను? నాకేం తెలియడం లేదు. నువ్వెవరో నాకు తెలియడం లేదు. అలా ప్రహరీ గోడవతల ఉన్న భక్తుల్ని చూడు. ప్రత్యేక దర్శనానికి డబ్బులు లేక, స్వామిని కన్నులారా చూసి మొక్కలేక, మనసుల్లోనే పరమేశ్వరుణ్ణి ఊహించుకుని వందనాలు చేస్తున్నారు. వాళ్ళల్లో నువ్వు ఒకరివి. అంతేనా నాన్న? అంతేనా? ఈ సీతని చూడు నాన్న. సీత పూలతో ప్రథమార్చన చేస్తే కానీ స్వామి నవ్వినట్టున్నదని అనేవాడివి. ఆమె ఏ పాపం చేసింది దేవుడు చూడకపోవడానికి? ఆమె తెచ్చిన పూలు స్వామి సేవకు పనికి వచ్చాయి. ఆమె వందనం స్వామికి పనికిరాదా నాన్న? చెప్పు నాన్న, చెప్పు. అర్చకుడు విషయలోనుడైపోయాడు. దేవుడు వ్యాపార వస్తువు అయిపోయాడు. ఈ వేలాది భక్తుల కంఠాల్లో హరహర మహాదేవులు స్వామి కోసం ఆర్తారవాలు.
నీ మనస్సును అడిగి చెప్పు నాన్న. నాకు స్వామి దర్శన అర్హత ఉందా లేదా? నీ అంతరాత్మను అడుగు నాన్న. నా మనస్సు మూగమైంది, నా అంతరాత్మ పలకటం లేదు నాన్న. నా స్వామి చిరునవ్వు నవ్వటం లేదు. నేనేమీ చెయ్యలేను. నేను వెళ్తున్నాను. తెలిసిందా? ఇక వెనక్కి దిగి వెళ్ళండి. స్వామి నాకు కనిపించకుండా నేను వెళ్ళండి. ప్రళయ తాండవ నృత్య భీకరానంద భక్త మార్కండేయ ప్రాణ సంరక్ష కరుణింపుమయ్యా కైలాసవాస పాలింపుమయ్యా పద్మాంగరాజ హరహర మహాదేవ శంకర శంభో శంభో మహాదేవ అభయంకర హర 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 సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ పరమేశ్వర, ఆ నాలుగు కోడల మధ్య కూర్చుని అర్చనలు అందుకుంటున్నావా మహేశ్వర? బయటకు రా, మాకు దర్శనం ఇవ్వు తండ్రి. వేలాది భక్తులు నీ మంగళ రూపం చూద్దామని కాచుకుని ఉన్నాం. కదలిరా తండ్రి, కదలిరా, మాకు నీ దర్శనం ఇవ్వు. మేమంతా పతితులం, మేమంతా వంచితులం. నీ దివ్య రూపాన్ని కన్నులారా కాంచి కైమోట్పునందించలేని అదృష్టహీనులం. మమ్మల్ని కరుణించవా, మమ్మల్ని పాలించవా, మమ్మల్ని ఆదుకోవా ఈశ్వర, మమ్మల్ని చేదుకోవా పరమేశ్వర. నీ భక్తులు శంభో అని పిలిస్తే చాలు హుటాహుటిని వెళ్ళి వాళ్ళ కష్టాలు బాకావే. మే ఏం పాపం చేశామయ్యా ఈ పర్వదినాల కన్నులారా నిన్ను చూసుకోలేకపోవడానికి? మా అపరాధం ఏమిటి తండ్రి? వేలాది ఈ భక్తుల కన్నీళ్లు తుడవడానికి ఆ దేవాలయ సింహాసనం దిగిరా, కైలాసం నుంచి కదలిరా తండ్రి, కదలిరా. సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ వేలాది భక్తులు నిన్ను పిలుస్తున్నారు. వారి గుండెల్లో నిన్ను నిలుపుకుని నీకై తప్పిస్తున్నారు. ఈ భక్తుల హృదయ మందిరాల్లో ప్రవేశించు, మా గుండెల్లో వాసం ఏర్పరచుకో పరమేశ్వర. కదలిరా, కదలిరా, ప్రణయాగ్ని ప్రభా జాజ్వల్యమాన విస్ఫారిత పాలనేత్ర కదలిరా. ఓంకారమస్త దక్షాధ్వర విధ్వంసన ప్రేరిత వీరభద్ర కదలిరా. యమా కర్మ కర్మ నిర్వాపణోత్తుర క్రియా విస్ఫులింగ కదలిరా. సమస్త ప్రాణి ప్రకృతి పరిత్రాణ తుడికిత కాలకూట కదలిరా. ఆదిశేషువు పడగలెత్తి బుధుడు కొట్ట, నందికేశుడు రైకె వేసి ఉంకెరింప, వీరభద్రుడు రుద్రమూర్తి కదులు తొక్క, డమరుకల ప్రళయార్భటులు భూమండలము నిండా కళ్ళు మరగా హర. కదలిరావయ్యా, అమ్మతో కలగలిసిరావయ్యా హర. ఈశ్వర అభయంకర కదలిరా, కదలిరా. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. హర హర మహాదేవ నాటకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ సత్యం శంకర మంచి. సహాయకులు శ్రీ సి రామ్మోహన్ రావు, శ్రీ నండూరి సుబ్బారావు. ఇందులో మహదేవయ్య శ్రీ సి రామ్మోహన్ రావు, శివయ్య
శ్రీ ఎస్ పూర్ణానంద శాస్త్రి, కుమారస్వామి శ్రీ ఏబి ఆనంద్, సీత కుమారి విబి కనకదుర్గ, వీరాస్వామి శ్రీ మాచినేని వెంకటేశ్వరరావు, ఆఫీసర్ శ్రీ పున్నమరాజు శ్రీహరనాథ్, సుబ్బారావు శ్రీ ఏఎస్ రామచంద్రరావు, గంగన్న తాత శ్రీ శంకరమంచి, వెంకటస్వామి శ్రీ పి సత్యనారాయణ, కుమార్ మిత్రులు శ్రీ ఎంపి కన్నేశ్వరరావు, శ్రీ నండూరి సుబ్బారావు, శివరంజని శ్రీమతి ఎం నాగరత్నమ్మ, సంప్రదాయ గేయగానం మల్లిక్ కుమారి శ్రీరంగం గోపాలరత్నం, కుమారి దుర్గ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.